స్పష్టంగా చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఇప్పటికి కూడా తీసుకోండి టీవీలో బొమ్మలేసి చెప్పాను నేను. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారని. మళ్ళా మొన్న వెళ్ళాడు పెద్దాపురం వెళ్ళి మళ్ళీ చెప్తున్నాడు డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కొట్టుకుపోయింది అనేటువంటి మాట. దానికోసం సమాధానం చెప్తున్నా. అనేక సార్లు చెప్పాను, మీరు గో టు బ్యాక్. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పండి, నేను చెప్పాను, చాలా సందర్భాలు చెప్పా. డయాఫ్రమ్ వాళ్ళు ఆయన ఏమంటారు, డయాఫ్రమ్ వాళ్ళు మేము డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాము, కాఫర్ డ్యాములు ఉంటే ఆయన పూర్తి చేయాలి కదా అంటాడు. ఏమండి నాకు అర్థం కాలే. భోజనం పెట్టిన తర్వాత ఇస్త్రాకు వేస్తారా, ఇస్త్రాకు పెట్టిన తర్వాత భోజనం వేస్తారా? ఆయన భోజనం పెట్టి ఇస్త్రాకు వేస్తున్నాడు, భోజనం కింద పెట్టి తర్వాత ఇస్త్రాకు వేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ పాయింట్, పెద్దగా ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసిన తర్వాత, వర్క్ ప్లేస్ నిర్ధారణ అయిన తర్వాత, వర్క్ ప్లేస్లో అటు నుంచి వాటరు ఇటు నుంచి వాటరు రాకోకుండా టోటల్గా నది డైవర్ట్ అయిపోయిన తర్వాత మీరు కాఫర్ డ్యాములు వేయాక డయాఫ్రమ్ వాల్ వేయాలి. నది డైవర్టే కాలేదు సార్, నది డైవర్ట్ కావాలి. నేను బొమ్మే చూపించానప్పుడు మళ్ళా కావాల్సి ఇంకో సందర్భం, ఇది ఇవాళతో అవ్వదు, మళ్ళా చూపిస్తా, మళ్ళా చెప్తా, ఆ డ్రామా నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్తా, నేర్చుకునే విధంగా చెప్తా. మొత్తం టోటల్గా నది డైవర్ట్ అవ్వాలి. ఇది నది ఇలా ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా డైవర్ట్ చేయమని నిపుణులు చెప్పారు. ఆ డైవర్ట్ చేసిన భాగంలోనే స్పిల్వే కట్టాలన్నారు. ఇది నది డైవర్ట్ కాలేదు, స్పిల్వే కట్టలేదు. కాఫర్ డ్యాములు సగం వేశారు, డయాఫ్రమ్ వాల్ వేశారు. వరద వస్తే ఇటు వెళ్ళకూడదు, వరద వస్తే స్పిల్వే మీదుగా వెళ్ళాలి. స్పిల్వే మీదుగా వెళ్ళాలి అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు. నది డైవర్షన్లో అంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి. పూర్తిగా నది డైవర్షన్ పూర్తి కాలేదు, లోతు తవ్వలేదు. అందువల్ల ఎగబడి దీని మీద పడి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రోటోకాల్ పాటించలేదు. క్లియర్గా చెప్తున్నా, మళ్ళా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు అడిగినా చెప్తా, రామానాయుడు గారు అడిగినా చెప్తా. పిలిస్తే కాఫీ ఇవ్వండి, తాగి చర్చలో పాల్గొన్నాం. నాకేం అభ్యంతరం, ప్రజలకు తెలియాలి కదా. ఉన్న ఒటారింపు సెక్షన్, తొండి సెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నాడు, దానికి తోడు రామానాయుడు గారు డ్రామాలు చేస్తున్నాడు. ఆయనకి అంతా తెలిసినట్టు మాకేం తెలియనట్టు. అసలు నీకేం తెలియదని నాకు అర్థమైంది మనం మాట్లాడిన దాని మీద. చంద్రబాబు నాయుడుకి అసలు ఆ బుర్ర పెట్టలేదని అర్థమైంది. క్యాష్ కొట్టుకోవడం తప్ప బుర్ర లేదు. ఎందుకంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేయాలని మేము ఆలోచన చేశాం అన్న టీవీలో చూడండి వస్తుంది మీకు. అలాంటి ఆలోచన చేశామంటే అర్థం కాలే ఆయనకి. ఈ సోమవారం వెళ్ళాం, ఎంత పని అయింది, ఎంత కమిషన్ వచ్చింది, అది ఆ లెక్కతో కొట్టాడు. ఆ కొట్టు సెక్షన్ వల్లే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సంక్షోభంలో ఉన్నదని చెప్తున్నా నేను. మళ్ళా 2 కాఫర్ డ్యాములు టైం అయిపోయిందని చెప్తున్నా. 2 కాఫర్ డ్యాములకి బెటర్స్ డ్యాములు వేసి కాపాడుతున్నారు నిపుణులని మనవి చేస్తున్నా. సక్రమంగా మీరు నిర్వహించకపోతే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుందని చెప్తున్నా. ఇప్పటికీ కొత్త డయాఫ్రమ్ వాల్లో కూడా మీరు అవకతవకలకు పాల్పడుతున్నారు, డబ్బులు కక్కుర్తి పడుతున్నారు. 1.5 మీటర్లు వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని మీరు 0.9 మందంతో వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. దీన్ని ఇప్పటికైనా గమనించండి. రేపు చెప్తారు కానీ నిపుణులు, మళ్ళీ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్లో ఒకసారి చదువుకోమన్నాళ్ళని. వాళ్ళు చెప్పింది చేయండి. చంద్రబాబు తెలియదు సావదు, నా మాటేనండి. ఆ నిపుణులు చెప్పింది చేయండి. ఇంజనీర్లు చెప్తున్నా, అక్కడ నరసింహమూర్తి అని ఇంజనీర్ ఉన్నాడు, ఎస్సీ, ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ అయ్యాడు, ఈఎన్సీ అయ్యాడు. ఆయన చెప్తున్నా, అయ్యా మీరు ఈ చంద్రబాబు చెప్పింది, రామానాయుడు చెప్పింది వినమాకండి స్వామి, ఆ నిపుణులు చెప్పింది వినండి, దాని ప్రకారం చేయండి. ఆ కాంట్రాక్టర్ చెప్పింది వినకండి. దాని ప్రకారం వెళితేనే ఇది పరిపూర్ణంగా క్వాలిటీగా పూర్తవుతుంది. క్వాలిటీగా పూర్తి చేయకపోతే దినదినగన్నం 100 ఏళ్ల ఆయుషులతో కింద ఉన్నటువంటి ప్రజలు బతకవలసిన పరిస్థితి. ఎప్పుడు తెగిపోద్దో డయాఫ్రమ్ వాల్, ఎప్పుడు కరకట్టపోద్దో, ఎప్పుడు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పడిపోద్దో అని భయాందోళనతో గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది సంక్లిష్టమైన ఇంపార్టెంట్ అయిన ఒక ప్రాజెక్టు భారతదేశంలోనూ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేశాడు, చేస్తున్నాడు కూడా. కేంద్ర ప్రభుత్వం కడితే ఈ గొడవ ఉండేది కాదు మనకి. ఈయన గట్టి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి ఈయన ఉమా సంతులు మింగేశారు. ఇది వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నిర్వహించకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాకు పెట్టింది రఫా అని ఎవరు? ఒక యువకుడు, వాడిని పాపం లోపలేశారు. వాడేదో అల్లు అర్జున్ ఫేవరెట్ అనుకుంటాను. సినిమాల్లో అర్జున్ ఫేవరెట్,
నీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేవరెట్. ఆ సినిమా డైలాగ్ పెడితే వాడిని లోపలేశారు. ఇవాళ చంద్రబాబు రఫాతో గెలిచానని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి కదా చంద్రబాబుకి. ఎన్నాళ్ళు ఆడతావా నీ రఫా? నువ్వు పోలీసులతో ఆడిస్తున్నావు రఫా. పోలీసులేగా. ఆయన ఎవరు? కోయా ప్రవీణ్. అతనిగా గుద్దింది ఓట్లన్నీ పోలీసులు. అందరికీ తెలిసి సత్యమే ఇది. నువ్వు రఫాతో ఆడాలి తప్ప మేము రఫాతో ఆడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో రోజు రోజుకి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోగొట్టుకున్నావురా బాబు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ దుర్మార్గుని ఎందుకు తెచ్చుకున్నావురా అనేటువంటి భావంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే నేను వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళు? రిషికొండ వెళ్ళారుగా. రిషికొండ భలే వెళ్తున్నారయ్యా. మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. రేపు మరి మోడీని కూడా తీసుకొచ్చి చూపించండియా అంత మహత్తరమైన ప్రాజెక్ట్ని. ఇవి పెచ్చులు ఊడిపోయినాయి అంట. అదే స్వామి చెప్తారు, మీకు గుర్తుందా? మోటోడికి మొగిలి పువ్వు ఇస్తే మడి సంకలో పెట్టుకున్నా అంట. ఆ బాపత కొంత ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే, అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దుంపదేగా. దానికి నిపుణుల కమిటీ అంట. అదేమో మంచిదని ఒప్పుకోనే లేరు, చెడ్డదని చెప్పాను లేరు. ఈ రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతికి అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం. దాని మీద నిలబడుతున్నారు. కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు, సక్రమంగా ఉపయోగించుకోండి. మోటోడి మొగిలి పువ్వులాగా చేయకండి. బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది. ఈ లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు. ఏదో పెచ్చులు ఊడిపోయినాయి అంటే లాగేశారు, మరి పీకేశారు. ఇదేమన్నా సెక్రటేరియట్లో పెచ్చులు ఊడిపోయి వర్షం పడిందా? కాదే, అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా, బ్రహ్మాండమైన బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ కడితే మీ కడుపు అంటే ప్రభుత్వానికి ఉపయోగించుకోక ఆయన చంద్రబాబుకి ఏం తెలిసింది ఆ బిల్డింగ్ గొప్పతనం. కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది? ఊరినే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదని నాకు అర్థమైంది ఈ లెక్కన. ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరైజ్డ్ కొంపలో ఉంటాయండి? నాకు అర్థం కాలేదు. అనాథరైజ్డ్ కొంపలో, కృష్ణానది గర్భంలో, వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు. అదేంటంటే నేను అట్టాగే ఉంటాను, జగన్ వద్దంటున్నాడు కాబట్టి నేను మారను, ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితి. ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు 5 ఎకరాలతో ఇల్లు. కుప్పంలో కూడా మొన్న వేసాడు, పూర్తయిందో లేదో. నీళ్లు సంగతి దేవుడు ఇల్లే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచని నేనిచ్చాను రాసుకుంటాడు చరిత్రలో. ఇల్లే కట్టుకోలే. కుప్పంలో ఇల్లు లేదు, హైదరాబాద్ ఇల్లు లేదు. ఇప్పుడు కట్టుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఒత్తిడి అనుకుంటా, లేకపోతే కట్టుకునేవాడు కాదు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాప సర్దుకుపోదామనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టున్నారు. ఇది విషయం. ఇంకా